మీ వాళ్ళు మా వాళ్ళు ఏంట్రా? అంతా మీ స్నేహితులే కదా. ఇలాంటి అలాగా జనాన్ని మా ఊరు అమ్మోరు జాతర తీసుకురావడం అని చేసిన తప్పు. నాన్న ఎప్పుడు చూడలేదు ఏంటన్నా ఇది? ఇది మన ఊరి అమ్మోరు జాతరరా. 12 ఏళ్లకోసారి జరుగుతురా. ఎన్నాళ్ళు వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడు అర్థమైందిరా. పల్లెటూరు ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు. అది August 9th వచ్చేస్తుంది థియేటర్స్లో. సో ప్లీజ్ అందరూ చూసేయండి. అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే. వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాం. సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నా కూడా అదొక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట. సో విత్ దట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి 9th సినిమా చూస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అండి. అంటే సార్ కథ చెప్పేటప్పుడు 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు చూపించారు ఫస్ట్ స్టార్టింగ్లో. అది విన్నప్పుడు డెఫినెట్గా చిన్నప్పుడు నేను ఊర్లో ఆంధ్రాలో పెరగలేదు, నేను హైదరాబాద్లో పెరిగాను, పుట్టాను కూడా హైదరాబాద్లోనే. బట్ స్టిల్ 90sలో జరిగిన ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అయితే అందరికీ చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ సేమ్ ఉంటాయి. సో నాకు కూడా డెఫినెట్గా చిన్నప్పుడు సార్కి నిన్నే చెప్తున్నా, స్తంభాలాట ఆడేదాన్ని నేను చాలా ఎక్కువ. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కూడా కాదు. అంటే మా ఇంట్లో హెల్ప్ వాళ్ళతోటే ఎక్కువ ఆడేదాన్ని అనమాట. సో అలాంటివన్నీ చాలా గుర్తొచ్చాయి నాకు ఇది విన్నప్పుడు. సో ఈ స్టోరీ చేసేటప్పుడు ఇంతమందిని మీరు ఎంచుకున్నారు. అంటే ఈ స్టోరీకి కమిటీ కుర్రోళ్ళు అని పేరు ఎందుకు పెట్టారు? అది మీరు మా డైరెక్టర్ని అడగాలండి. పేరు పెట్టింది ఆయనే. ఎందుకు పెట్టారు సార్ కమిటీ? మేడం, అంటే ఊళ్ళో ఏదైనా ఒక పండగ జరగాలన్నా, ఒక జాతర జరగాలన్నా, ఒక వినాయక చవితి జరగాలన్నా, మనకి ఒక ఊరేగింపులు జరగాలన్నా, లేకపోతే ఏదన్నా ఎలక్షన్ ప్రచారాలు జరగాలన్నా ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూనే ఒక బాధ్యతగా ఉండేది ఆ ఊరేగింపులు కానీ ఆ జాతరలు కానీ చేసేది ఎవరన్నా అంటే అది కమిటీ కుర్రోళ్ళు అండి. మనకి భోజనాలు పెట్టే దగ్గర నుంచి లేకపోతే ఎవరికైనా ఏదైనా గొడవలు జరిగే వరకు ఎవరుంటారంటే అది కమిటీ కుర్రోళ్ళే. ఈ 11 మంది వాళ్ళ జీవితంలో ఏమేమి చేశారనేది సినిమా. సార్ చెప్పినట్టు మన సినిమాలో ఈరోజు దుర్గమ్మ తల్లే మాకు ఏమంటారు దాన్ని ఇన్స్పిరేషన్ అన్నట్టు మన 108 దేవతల ఆ రిఫరెన్స్తోనే తీసుకున్నాను. 12 సంవత్సరాల జాతర ఒకటి మన సినిమాలో ఉంటుందన్నమాట. 3 సార్లు జరిగింది అది. ఆ జాతరని వీళ్ళు ఎలా జరిపించారు, వీళ్ళు ఎలా చూశారు అనే దాని మీద సినిమా నడుస్తుంది. నేను ఎందుకు చెప్తాను అన్నాను అంటే, నేను ఫుల్ సినిమా చూడడం జరిగింది రిలీజ్కి ముందే. అండ్ ఎంతమంది ఏం రివ్యూస్ రాసినా కూడా నా 11 మంది కమిటీ కుర్రాళ్ళ గురించి వాళ్ళు ఇరగతీశారని రాయకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. దేవర్ బ్రిలియంట్. ఒక్కొక్కళ్ళు అది వాళ్ళ ఫస్ట్ సినిమా లాగా యాక్ట్ చేయలేదండి. వాళ్ళ పాత్రలో అసలు ఇమిడిపోయి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అంటే నేను ఒక ప్రొడ్యూసర్గా నా పిల్లల్లాగా చెప్పట్లేదు, డెఫినెట్గా ఒక ఆడియన్స్ లాగే చూశాను నేను సినిమా. అలాగే చెప్తున్నాను, 11 మందికి 11 మంది ఇంత సెన్సేషనల్గా యాక్ట్ చేయడం ఐ థింక్ ఇది ఒక నిలిచిపోతుంది ఈ సినిమా. చాలా గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే ఎవరు పోస్టర్ ఫేస్ లేకుండా అందరూ కొత్త వాళ్ళతో తీసినప్పుడు కూడా ఇంత రీచ్కి వెళ్ళింది అంటే డెఫినెట్గా కొంతమంది ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ట్వీట్ చేసి వాళ్ళ వల్ల కూడా ఇట్ రీచ్డ్ ఆ లెవెల్కి రీచ్ అయింది. బట్ అది కాకుండా ఈ ట్రైలర్లో ఒక స్టోరీ లేకపోతే ఆ కాంటెంట్ వాళ్ళకి చాలా నచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇది కూడా మనలాగా ఉన్నారు, లేకపోతే మన కథ తీసినట్టుంది అని చెప్పి ట్రైలర్కి అంత రెస్పాన్స్ రావడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.